ఎలక్షన్ అది ఈ ఊరు గురించి చదివి విని ఆలోచించి మన బిడ్డ అయిపోయింది చప్పట్లో. ఓకే, ఇప్పుడు టోటల్ ఆడియో మొత్తం ఇళయరాజు గారు స్వరకల్పినటువంటి 6 పాటలు సీడీ ద్వారా రిలీజ్ కాబోతున్నాయి, లహరి ఆడియో ద్వారా. దానికంటే ముందు గణపతి దేవులు ఒక్క మాట మాట్లాడతారు కృష్ణరాజు గారు. మళ్ళీ మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. నేను చెప్పగానే మీరందరూ సైలెంట్ గా ఉండి ఈ ఫంక్షన్ ఇంత ఘనంగా చేసినందుకు మీ గొప్పతనాన్ని చూస్తుంటే కాకతీయ సామ్రాజ్యం వరంగల్ గొప్పతనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నిజంగా ఇంతసేపు మీరు ఇంత చక్కగా ఏ గొడవ అల్లరి లేకుండా ఏ లుకలుకలు లేకుండా బ్రహ్మాండంగా ఇంతవరకు చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఈ రుద్రమ్మదేవి గురించి చెప్పాలంటే మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయి మన చరిత్రలా ఉందా అని ఆశ్చర్యపోయేంత గొప్పగా గుణసాగర్ గారు ఈ సినిమా తీశాడు. అలాగే రుద్రమ్మదేవి కూడా అంత గొప్పగా యాక్ట్ చేసింది, మామూలుగా కాదు. తను లైఫ్ సాక్రిఫైస్ చేసింది అన్నంతగా కత్తి యుద్ధాలు కానీ డాన్సులు కానీ ప్రత్యేకంగా ఈ రుద్రమ్మదేవి మగవాడిగా ఉన్నప్పుడు ఎలా నడవాలి, ఆడతనంగా ఉన్నప్పుడు ఆడతనం ఎంత గొప్పగా చూపించాలి, ఊరికి ఎలా ఉండాలి అనేది నిజంగా చాలా గొప్పగా చేసింది. గొప్పగా మీరందరూ చూశారు, గుణశేఖర్ గారు గొప్పగా తీశారు. ఇకపోతే ఒక్క విషయం నేను చెప్పాలి. ఇదే గోన్నగా నారెడ్డిని 30 సంవత్సరాల క్రితం నేను తీయాలనుకున్నాను. కానీ ఈరోజు గుణశేఖర్ గారు తీసి మీ అందరినీ ఆనందపరుస్తున్న చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ వరంగల్ అయినా నిజామాబాద్ అయినా కరీంనగర్ అయినా ఈ జిల్లాలన్నీ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నా సినిమా అంటే ముందు అందరూ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడి నుంచి వచ్చే కొనేవాళ్ళు, అంత అభిమానులు నాకున్నారు. అదే అభిమానులు ఇప్పుడు ప్రభాస్గా మారారు. మారడమే కాదు, వర్షం సినిమా ఇదే పోర్టులో తీసి దాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరినీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా మీ అందరికీ తన తరఫున థ్యాంక్స్ చెప్పని చెప్పాడు. చాలా సంతోషం. అలాగే రుద్రమ్మదేవి 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు మీరు అడిగితే ప్రభాస్నే తీసుకొస్తాం. సంతోషం. దిల్ రాజు గారిని